హలో గైస్, చూసుకుంటే మనకి ఈరోజు ఒక మంచి రోజు అనమాట. చాలా అగైన్ ఏదైతే ఒక సాంగ్ ఎన్ని రోజుల నుంచి మనల్ని నూపేస్తుందో, లీక్డ్ వర్షన్ అంటే ఆ రోజు కన్సర్ట్ జరిగింది భోపాల్లో. జరిగినప్పుడు ఏఆర్ రెహమాన్ గారు వీళ్ళందరూ ఈ సాంగ్ పాడారు కానీ రిలీజ్ చేయలేదన్నమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారని నేనైతే చాలా వెయిటింగ్. మన ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా ఐటమ్ సాంగ్ కన్నా దీనికోసం ఎక్కువ ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. మరి ఫైనల్గా మనకైతే ఈరోజు మసా సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. దాంతోపాటు ఫుల్ ఆడియో జూక్ బాక్స్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు మనకు ఆల్మోస్ట్ 4 నుంచి 5 సాంగ్స్ వరకు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా మనకు కలిపి ఒక ఫైల్ లాగా ఇస్తారు, మనకి యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు. దాంట్లోనే ఆ మసా సాంగ్ కూడా మనకు వస్తుందన్నమాట. సో మసా సాంగ్ ఏంటంటే తెలియకుండానే చాలామందికి ఎక్కేసింది, ఈవెన్ న్యూట్రల్ పేజెస్ని, సో మెయిన్ పేజెస్ వీళ్ళందరూ కూడా దీన్ని అగైన్ వాడుకుంటున్నారనమాట. సో చాలా బాగుంది, ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అని చెప్పి. సో హిందీ వర్షనే మనకు అంత గూస్ బంప్స్ ఇస్తూ ఉంటే తెలుగు వర్షన్ ఇంకేంటి మనం ఏమైపోతామో నాకు అర్థం కావట్లే. సో ఈరోజు మనకి 3 గంటలకైతే ఆ ట్రాక్ అయితే మనకు బయటకు రిలీజ్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇంకా మనకు మిగిలిన ప్రమోషనల్ టూర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి గైస్. సో ఐ థింక్ హైదరాబాద్లో ఒక ఈవెంట్, విజయనగరంలో ఒక ఈవెంట్, సో ఢిల్లీలో ప్రెస్ మీట్ కూడా ఉంది. విజయ్ సేతుపతి గారితో ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నారు చెన్నైలో. సో అది కూడా యూనిక్ ఉండబోతుంది. సో ఇన్ని రకాలుగా ప్రమోషనల్ ఈవెంట్స్లో కూడా ఎక్కడ తీసిపోవట్లేదు, ఎక్కడ కూడా తగ్గట్లేదు అనమాట. అన్ని రకాలుగా మంచిగా ప్లాన్ చేసుకొని సినిమాని అయితే దింపడానికి ప్లాన్ చేస్తున్నారు. మనకి జూన్ 4 అంటే గైస్ ఇంకెన్ని రోజులు లేదు, వారం రోజులు ఉంది అంతే. నేనైతే బుక్ మై షో ఇంకా పిక్చర్లకు అప్పుడే ఓపెన్ చేసి స్టార్ట్ చేస్తున్నాను వెతకడం. ఎప్పుడు ఏ నిమిషమైనా పెడతారు చెప్పలేము మనకు అది. మరి తెలంగాణలో లైన్ క్లియర్ అయిపోయింది, ఆంధ్రాలో లైన్ క్లియర్ అయిపోయింది, ఓవర్సీస్ అన్ని దగ్గరలో కూడా లైన్ క్లియర్ అనమాట. ఇంకా కంప్లీట్గా టికెట్స్ ఇంతని ఫిక్స్ చేసుకొని రిలీజ్ చేసేయడమే. నెక్స్ట్ గైస్, ఈరోజు ఏదైతే ఆ ట్రాక్ వస్తుందో అందరూ కూడా ఆ ట్రాక్ కోసం వెయిట్ చేయండి, ఆ ట్రాక్ని షేర్ చేయండి వీళ్ళనంతవరకు. ఎందుకంటే ఇది లాస్ట్ సాంగ్ మనకు నాకు తెలిసి పెద్ద నుంచి వస్తున్న లాస్ట్ ప్రమోషనల్ కంటెంట్ ఇదే. దీని తర్వాత మరి ఇంకేం ఉండదు. సో రిలీజ్ ప్రోమో ఇంకేమైనా ఉంటే అది ఉంటుంది, లేకపోతే లేదు. సో అది గైస్, సాంగ్ వచ్చినాక మిగతా విషయాలు మాట్లాడదాం. సో స్టే ట్యూన్.